ఆదివారం ఆరాధనకు చేసిన సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య పఠనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనము చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రం గతింపవు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనను తన పరిశుద్ధాత్మ చేత ఈరోజు మనతో మాట్లాడుతూ దేవుని యొక్క ఉగ్రతకు ముందుగా మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రము గతించు అని ప్రభు మనతో తెలియజేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ప్రభు మాటలు విని విడిచిపెట్టే వారమై ఉండకుండా ఆయన మాట యందు శ్రద్ధ కలిగి, ఆయన మాట యందు గౌరవం కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి ఈ మాటను నువ్వు అంగీకరింపగలిగితే నువ్వు రక్షణ పొందుకోగలవని దేవుని వాక్యం నీకు సెలవిస్తుంది. ఈరోజు దినాలు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నోవాహు దినాలు లాంటి దినాలలో మనం ఉన్నాము కనుక వాళ్ళే మనం ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే నోవాహు కాలంలో నోవాహు గారు ఆ రోజు ఆ ప్రజలకి వెళ్ళి, ఇదిగో వరదలు రాబోతున్నాయి, వర్షం కురవబోతున్నది, మీరు ఆ విపత్తు నుంచి తప్పించుకోండి అని తెలియజేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆదామవ్వ కాలం నుంచి ఎప్పుడు భూమి మీద వర్షం పడినట్టు బైబిల్లో దాఖలాలే లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నోవాహు గారు వచ్చి వర్షం ఆయనను హేళన చేయడానికి మొదలుపెట్టారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన మాటలు వినాలి, ఆయన మాటల మీద మనసు ఉంచాలని తెలియజేస్తున్నాడు మనతో. ఈరోజు దేవుడు తన కుమారుని ద్వారా మనకు తెలియజేయబడుతుంది, ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తప్పిపోయారు. నోవాహు గారు పిలిచినప్పుడు ఓడలోనికి రావడానికి ఇష్టపడకుండా వాళ్ళు ఏం చేశారంటే మేము వివాహాలకు, సంతలకు, ఫంక్షన్స్కు అనేక సాకులు చెప్పుకొని ఓడ ఎక్కకుండా వాళ్ళు తన ముఖమును తిప్పుకున్న వారై ఉన్నారు. వాళ్ళు తిప్పుకున్నది ఓడల వైపు చూసి కాదు కానీ దేవుని మాటను చెవిని పెట్టని వారై ఉన్నారు. అక్కడ వాళ్ళు గమనించినట్లయితే ఆ నోవాహు గారి కాలంలో ఓడలోకి అనేక పక్షులు, ఆడదొకటి మగదొకటి, జంతువులు ఆడదొకటి మొగదొకటి ప్రయాణం ఈ ఓడలోకి వెళ్తున్నప్పుడు కనీసం వాటిని చూసి కూడా ఎందుకు అవి నోరు లేని జంతువులు కూడా, పక్షులు కూడా లోనికి వెళ్తున్నాయి, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనే ఆలోచన జ్ఞానం కూడా లేకుండా ఉండిపోయారు. అందుకే అవి రక్షింపబడ్డాయి, వీళ్ళు విడవబడ్డారు. అదే దేవుని కుమారుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆయన ఉగ్రత రాబోతున్నది, తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు, అది దేవదూతలకి సైతం కానీ నాకు సైతం కానీ తెలీదు, నేను కుమారుడే ఉన్నాను కానీ నాకు కూడా తెలీదు దేవుని ఉగ్రత ఇప్పుడు రాబోతున్నదో అది ఆయన చిత్తమైనది అని చెప్పి ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతుంటే మనలో కూడా అనేక మంది నిర్లక్ష్యం చూపుతూ, ఆ రోజు నోవాహు కాలంలో ఎలా అయితే నిర్లక్ష్యం చూపారో, ఉగ్రతకు పాలయ్యారో, మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని దేవుని ఆత్మ మనల్ని ఈరోజు హెచ్చరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నువ్వు సిద్ధపడి, ఆ రోజు వాళ్ళైతే రాలేకపోయారు, ఈరోజు నువ్వు ప్రభు పిలుపు మేరకు ఆయన యొక్క సన్నిధానంలోనికి, ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.